ఒకరోజు ఒక ప్రసిద్ధ కవి పుంగవుడు రాయల ఆస్థానానికి విచ్చేశాడు. అతడు మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, నన్నయ్య వేమ అనే రాజు గురించి నేనొక పెద్ద కావ్య రాశాను. అయితే ఆ కావ్యార్థాన్ని అర్థం చేసుకోగల కవిగాని పండితుడుగాని నాకింతవరకు కనిపించలేదు. మీ ఆస్థానంలో గల అష్టదిగ్గజాలైన కవులలో దీని అర్థాన్ని చెప్పగలవారు ఉన్నారేమో అని వచ్చాను అని ప్రకటించాడా కవి. తన ఆస్థానంలోని కవులందరూ ఎందుకు పనికిరానివారని ఆ కవి రుజువు చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు రాయలవారికి అర్థమయింది. అయితే తాను ఆ విషయాన్ని బయటకు తెలియనీయకుండా కృష్ణదేవరాయలు ఆ కవిని తన కావ్యం చదవమని చెప్పాడు. ఆ తరువాత తన ఆస్థానంలోని కవులు దాని అర్థాన్ని చెబుతారని కూడా రాయలు ప్రకటించాడు. రాయలు చెప్పినట్లుగా కవి తన కావ్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. రాజనందన రాజా రాజాత్మజులు సాటితలప నన్నయ వేమధరణిపతికి. రాజనందన రాజా రాజాత్మజులు సాటితలప నన్నయ వేమధరణిపతికి. భావభవ భోగ సత్కల భావములను భావభవ భోగ సత్కల భావములను. పద్యాన్ని సావధానంగా విన్న కవులందరూ అల్లసాని పెద్దనతో సహా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. స్వతహాగా కవి అయిన కృష్ణదేవరాయులకు కూడా దాని అర్థం గురించి సందేహం తలెత్తింది. తన ఆస్థానంలోని కవులు దాని అర్థాన్ని చెప్పలేరేమోనని ఆందోళనపడ్డాడు. ఆ సందర్భంలో హఠాత్తుగా రామకృష్ణుడు లేచి, కవివర్యా, నేను కూడా ఒక పద్యం రాశాను. అది ఇప్పుడు చదువుతాను. మీరు దానిని విని అర్థం చెప్పండి. ఈలోపు మేమీ పద్యం గురించి దాని అర్థం గురించి ఆలోచిస్తాము. ముందు నా రచన వినండి. మేక తోకకు మేక, తోక మేకకు తోక, తోక మేక తోక మేక. మేక తోక, తోకకు 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 మేక తోక మేక. రామకృష్ణుడు చదివిన పద్యం అర్థం చెప్పలేకపోయాడు కవి. తనకి ఒకరోజు సమయమిస్తే తరువాత రోజు అర్థం చెబుతానని అన్నాడు. కవి అభ్యర్థనను మన్నించారు రాయలుతో సహా అందరూ. రెండవ రోజు రాయలు అష్టదిగ్గజాలతో పాటు మిగతా అందరూ సభలో కొలువుతీరారు. రామకృష్ణుడు చదివిన పద్యానికి అర్థమేమిటోనని, కవిగారు ఏమి చెబుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అతిథికవి మాత్రం ఎంతకీ రాలేదు. రాయలు వారిని పిలుచుకురమ్మని అతిథిగృహానికి భటులను పంపాడు. అక్కడికి వెళ్లిన భటులు కవిగారు ఆ అర్ధరాత్రి అతిథిగృహం ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లు చెప్పారు. ఆ విషయం విన్నవాళ్లందరూ రాయలుతో సహా నవ్వకుండా ఉండలేకపోయారు. రామకృష్ణుడు చేసిన పని తమ పరువు మర్యాదలు కాపాడిందని రాయలుతో పాటు అష్టదిగ్గజ కవులు కూడా ఆనందించారు. అతనికి అనేక బహుమతులు అందచేశారు. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అచ్చు నరేట్స్ ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.